క్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటూ మరి దేవుడు ఆకాను పాపాన్ని ఎలా బయటపెట్టారనేది మనము యెహోషువ గ్రంథం పరిశీలించినట్లయితే మనకి అర్థమవుతుంది. ఏంటి అంటే దీని సారాంశం, పాపం ఎంత దాచిపెట్టినా దాగదని దేవుడు గట్టిగా తెలియజెప్పాలనుకున్నాడు. మరి ఈ విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే పరిశీలించినట్లయితే యెహోషువ 7వ అధ్యాయము మొదట మీరు ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చారు. ఏంటంటే నిషేధించిన వస్తువులను ఎవరూ తీసుకోవద్దు అని. కానీ ఆకాను ఆజ్ఞను అతిక్రమించి దొంగిలించాడు. ఫలితంగా ఈ పట్టణంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడి ఆ పాపాన్ని బయట పెట్టమని ఆజ్ఞ ఇస్తారనమాట. మరి 7, 10, 13 గమనించినట్లయితే యెహోషువతో ఇట్లా నేను లేచి ఇశ్రాయేలీయులు పాపం చేశారు, వారు నిషేధించిన దానిని తీసుకున్నారు. మీరు ఆ పాపాన్ని తొలగించకపోతే నేను ఇక మీదట మీతో ఉండను అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ పాపం ఎంత దాచిపెట్టినా దాగదు, పాపం ఉన్నంత వరకు విజయం రాదు అని ఇక్కడ మనకి చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. మరి యెహోషువ చేసిన కార్యం 7, 14, 18 గమనించినట్లయితే యెహోషువ దేవుని ఆజ్ఞ ప్రకారము గోత్రం వారీగా ఎంపిక చేయించాడు. అన్ని గోత్రాల్లో యూదా గోత్రం ఎంచబడింది. ఆ గోత్రముల నుండి జరహీ వంశం ఎంచబడింది. ఆ వంశం నుండి జబ్దీ ఇంటివారు ఎంచబడ్డారు. చివరగా ఆకాను ఎంచబడి అతని పాపం బయటపడింది. మరి యెహోషువ ఆకానుతో చెప్పాడు, నా కుమారా, నీ పాపాన్ని ఒప్పుకో, యెహోవాకు మహిమ ఇచ్చి దాచిన దాన్ని బయటపెట్టు. అప్పుడు ఆకాను ఒప్పుకున్నాడు. నేను ఒక అందమైన బబిలోనియ వస్త్రం, 200 సేకెళ్ళ వెండి, 50 సేకెళ్ళ బంగారు పలక చూచి దోచుకున్నాను. వాటిని నా గుడారంలో దాచాను. మరి ఇక్కడ మనం ఏం గమనించాలి? పాపం ఎంత దాచినా దేవుని ముందర దాగదు. అంటే ఆకాను చేసిన దాచిన పాపం గోత్రం, కుటుంబానికి కుటుంబం, ఇంటి పరీక్షల ద్వారా చివరకు బయలుపడింది. దేవుడు చెప్పినట్టే పాపం దాచిపెట్టలేం. దేవుడు దానిని వెలుగులోకి తీసుకువచ్చే తీరుతాడు. ఎందుకంటే దాస్తే దాగనది ఒకటే, పాపం మాత్రం. అది ఏ రోజుకైనా బయటపడుతుందన్నమాట. చాలామంది అనుకుంటారు, మరి తప్పులు చేసినా, ఎంత అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా దేవుడు క్షమించేస్తాడట. అవును, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన పాపాలు క్షమించబడ్డాయి. అది యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి పాప క్షమాపణని ఆయన దయతో, ఆయన కృపతో మనకి దయచేశారనేది మనమందరము గ్రహించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమనీ మనం గమనించినట్లయితే పాపం చేసిన వారు దానికి తగిన ఫలితాలు అనుభవించారు. కానీ క్రీస్తు ద్వారా తన కృపను దేవుడు మనకి వ్యక్తపరిచారనమాట.